నటీనటులకు, టెక్నీషియన్లకు, ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, అలాగే మా దర్శకుడు, రచయిత కార్తిక్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, సన్నిహితులకు, హితులకు, అలాగే మన శిల్పా చక్రవర్తి గారికి. నాకు తెలిసి మన దర్శకుడిలో చాలా బహుముఖాలు ఉన్నాయని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరైనా ఏదైనా చేస్తే వీడేంట్రా అన్ని దాంట్లో వేలు పెడతాడు అంటారు. తను వేలు కాదండి, చెయ్యి పెట్టాడు, తర్వాత తలకాయ పెట్టాడు, తర్వాత మనసు పెట్టాడు. అందుకే ఈరోజు ఇక్కడ దాకా వచ్చాడు. కార్తిక్ గారు, మీ గురించి నా మొదటి పరిచయం తను ఎలా జరిగిందంటే, విజయ్ అని నాకు ఫ్రెండ్ ఉన్నాడు, విజయ్ మద్దాల దర్శకుడు, తను పరిచయం చేశాడు. సార్ ఒక కథ ఉంది, డైలాగ్స్ రాయాలి అని చెప్పాడు. తను కూడా డైలాగ్స్ చెప్తున్నాడు, బాగానే ఉంది అనుకున్నాం. కానీ ఈ కథకి రాత్రి పగళ్ళు అనేవి కలిసి ఉండవు, మేము కలిసి పనిచేసామండి. తను అట్లాంటాలోంచి కథ చెప్తే నేను ఇండియాలోంచి డైలాగ్స్ రాసేవాడిని. అలా రాత్రి పగలు రెండు కలిసి ఉన్నాయి ఈ బహుముఖానికి. సో ఈ చిత్రానికి నాకు డైలాగ్స్ రాసే అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు కార్తిక్కి, అలాగే ఈ టీం అందరికీ, మనసు పెట్టి పనిచేసిన వాళ్ళందరికీ మంచి పేరు రావాలి. ఈ బహుముఖం అందరికీ బాహుముఖం లాగా అందరికీ పేరు ప్రతిష్టలు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో మంచి డైలాగ్స్ ఉన్నాయి, అవి మీరు టీజర్లో కొన్నే చూశారు, కానీ సినిమాలో చాలా ఉంటాయి. మనసు పెట్టి పనిచేయి, మరణించినా బతికే ఉంటావు. ఇది అన్ని వర్గాలకి, అన్ని పనులు చేసే వాళ్ళకి వర్తిస్తుంది. సో ఒకటే చెప్తున్నాను, సినిమా అనేది మహాసముద్రం లాంటిది. ఇక్కడ చేపలు పట్టడానికి, సక్సెస్ అనే చేపలు పట్టడానికి చాలామంది బోట్లు, వలలు, స్టీమర్లు వస్తుంటారు, పోతుంటారు. కానీ కొంతమందే సక్సెస్ అనే చేపలను పట్టుకుంటారు. వాళ్ళ కోవలో ఖచ్చితంగా మన కార్తిక్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం కలిగించినందుకు ఎంటైర్ టీంకి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే అరవింద్ కో ప్రొడ్యూసర్ గారికి కూడా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మీడియా ఫ్రెండ్స్. ఈ టీజర్ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ డైరెక్టర్ శశి గారికి అండ్ మా ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్, బహుముఖానికి అన్నీ తానే నడిపించి హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ అన్నీ తానే చూసుకొని వచ్చారు. సో అందరూ ఇప్పుడు మా శిల్పా గారు అంతా చెప్పారు, తర్వాత రామస్వామి గారు అన్నీ చెప్పారు. నా పార్ట్ ఏంటంటే మా మ్యూజిక్ ఆయన ఏరుకోరి మా దగ్గరికి వచ్చారు. సో డెఫినెట్గా వారిని మా మీద నమ్మకం ఏదైతే పెట్టుకున్నారో, ఇప్పుడు ఇంతకుముందే 12 గంటలకి టీజర్ ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్లో వచ్చింది. అలాగే ఇంకో సాంగ్స్ కూడా ఒక్కొక్కటి వస్తాయి. వాటిని అన్ని ఛానల్లో, మా మాధ్యమాలు ఎన్నైతే ఉన్నాయో అన్నిటిలో ముందుగా పెట్టి వాళ్ళని ముందుకు నడిపించే ప్రోత్సాహం చేస్తామని చెప్పి మాటిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో నటులు, టెక్నీషియన్స్ అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే ఇండస్ట్రీకి ఒక కొత్త హీరో వస్తాడు, కన్ఫామ్గా వస్తాడు, దాంట్లో ఏం మార్పు లేదు. డైరెక్టర్ కమ్ హీరో అనే వ్యక్తిలో మంచిగా వస్తాడు. కంగ్రాచులేషన్స్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు శశికిరణ్ గారు ఫర్ గ్రేసింగ్ ది ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లాంచింగ్ ద టీజర్. ఎందుకంటే support is always required for young filmmakers and really glad. Coming to Bahumukham teaser మీరు చూసారు. సో the good, the bad and the actor. సో దాంట్లోనే మీకు అర్థమై ఉండాలి దట్ ఇట్స్ సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ అండి. సో ఇంతకు మించి చెప్పచ్చా? నువ్వు చెప్తే బెటర్. సో మూవీ గురించి చెప్పాలంటే దీనికి మ్యూజిక్ అందించింది ఫన్ కళ్యాణ్, మా గుడ్ ఫ్రెండ్, అద్భుతంగా చేశాడు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నేను చేయడం జరిగింది. ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా కోవిడ్ టైంలోని ఈ స్టార్టెడ్ అండ్ కంప్లీట్గా లాక్డౌన్ టైంలోని ఒక జూమ్ కాల్లో కొట్టాం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా. సో ఇట్ వాజ్ అ క్రేజీ జర్నీ. మామూలుగా ఒక 15 minutes బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడము, 10 minutes చేయడము ఓవర్ అ కాల్, దట్స్ ఓకే. కానీ ఫుల్ మూవీ అంతా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక జూమ్ కాల్స్లో వెళ్ళింది.
అండ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేయడం జరిగింది. అండ్ previously also I worked on a film called Gatam. US లోని షూట్ చేశారు వాళ్ళు. సో filmmakers coming with a lot of passion from abroad. ఒక సినిమా కష్టపడి చేసి అది ఇక్కడ పట్టుకొచ్చి మనకి ప్రజెంట్ చేస్తున్నారు. సో ఇట్ టేక్స్ అ లాట్. అండ్ ఈ సినిమాలోని కథ రాసుకొని డైరెక్ట్ చేసి అండ్ యాక్ట్ కూడా చేశాడు కార్తిక్. వెరీ టాలెంటెడ్ గై అండ్ వెరీ హార్డ్ వర్కింగ్ గై. సో మీరందరూ ఈ సినిమాని కూడా ఎంకరేజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్. ఇట్ ఈస్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. అండ్ స్పీకింగ్ థ్యాంక్స్. సో హాయ్, థ్యాంక్ యూ కార్తిక్. నాకు కార్తిక్ ఎలా తెలుసు అంటే ఐ డిడ్ ఏ మ్యూజిక్ వీడియో కాల్డ్ జా జారే అని. ఇట్స్ ఎ మోటివేషనల్ మ్యూజిక్ వీడియో. సో తన ఫ్రెండ్ కార్తిక్, హీ ఇంట్రడ్యూస్ మీ. సో థ్యాంక్ యూ భరత్. ఆ పాటలో ఒక 2 లైన్స్ ఐ వాంట్ టు డెడికేట్ టు యూ. పడిలేస్తూ పోవడం అనుభవమే, పయనంలో అవి కూడా అవసరమే అని ఒక 2 లైన్స్. సో ఐఎమ్ షూర్ యుల్ కనెక్ట్ విత్ దోస్ లైన్స్ నౌ. బట్ యూ విల్ రైజ్ అబౌవ్ ఎవ్రీథింగ్. ఇట్స్ వెరీ గ్రిప్పింగ్, వెల్ మేడ్. అంటే ఫస్ట్ సినిమా అలా కాకుండా ఇట్స్ వెరీ వెల్ మేడ్, ఇట్స్ వెరీ గ్రిప్పింగ్. సో థ్యాంక్ యూ కార్తిక్ ఫర్ ద ఆపర్చునిటీ. దీంట్లో సాంగ్స్ చేశాను, ఒక 3 సాంగ్స్ ఉంటాయి. బట్ ఫస్ట్ ట్యూన్ ఓకే చేయడానికి 1 year తీసుకున్నారు కార్తిక్. సో 3 సాంగ్స్ 3 డైరెక్షన్స్లో ఉంటాయి. సో వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. అండ్ శ్రీచరణ్ పాకల, ఇట్స్ అ గ్రేట్ ప్లెజర్ షేరింగ్ ద క్రెడిట్స్ విత్ యూ. ఐఎమ్ షూర్ యూ రాక్ ద BGM. టీజర్ మ్యూజిక్ సూపర్ ఉంది. ఐ లవ్ ద వయలిన్. థ్యాంక్ యూ శశికిరణ్ గారు ఫర్ గ్రేసింగ్ ద ఈవెంట్. అండ్ దైత్యరాజ్ గారు, నేను చేసిన చాలా సినిమాల్లో వీరి పేరు చూస్తూ ఉంటాను. ఇట్స్ ప్లెజర్ సీయింగ్ యూ ఇన్ పర్సన్. గ్రేట్ సౌండ్ డిజైన్. అండ్ ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు అండ్ మాధవ్ గారు, పిల్లర్స్ ఫర్ న్యూ కమర్స్. మా పాటల్ని కూడా ప్రమోట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీడియా. థ్యాంక్ యూ. ఫ్యూ డేస్ బ్యాక్ నేను ఈ పోస్టర్ని కూడా లాంచ్ చేశానండి ఇన్స్టాలో. బేసికలీ కార్తిక్ నాకు పంపించాడు. నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది పోస్టరు. అండ్ టీజర్ లాంచ్ అని చెప్పారు. టీజర్ ఇప్పుడే చూశాను నేను మీ అందరితో పాటు. ఒక మూవీకి విజువల్ ఇంపార్టెన్స్ చాలా ఇచ్చేస్తూ ఉంటాం, జనరల్లీ క్యారీ అయిపోతూ ఉంటాం. బట్ సౌండ్కి మనం కొంచెం ఒక చిన్న చూపు ఉంటుంది జనరల్గా ఫిల్మ్ మేకర్స్కి. అది నాకు ఎక్కడ కూడా కనిపించలేదు. మై డియర్ ఫ్రెండ్ యతి సార్, ఎప్పుడు మాకు 15 years పరిచయం ఆయనతోటి. సార్ అద్దరు కూడా వేశారు ద డిజైన్ ఆఫ్ ద సౌండ్. సో మేజర్ కూడా ఆయనే చేశారు. అండ్ మ్యూజిక్ అయితే ఇంక చెప్పక్కర్లేదు. శ్రీచరణ్, our journey is started and it's going on. And I just loved the teaser very much. And Karthik, I think it's not just in front of the camera. I see Bahumukam. I see even behind the camera there's a lot of roles that you played. So I wish you all the best. The teaser looks very promising. And I'm just looking forward for the film. Yeah. అందరికీ నమస్కారం అండి. మమ్మల్ని నమ్మి ఇంత దూరం మీరు అందరూ వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఇంకా దగ్గర ఓకేనా? యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆల్ ద వే హియర్. మీడియా వాళ్ళకి, నా ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కొన్ని మంది ఉన్నారు, అందరికీ మా టీం నుంచి, నా తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టీజర్ నచ్చిందా అందరికీ? ఐ మీన్ ఇంప్రెసివ్గా ఉన్నదా? ఓకే. So the intention for making this film is మనం ఏదో ఒకటి చేసి వెళ్ళిపోకుండా ఒక మూవీ చేస్తే అందరికీ గుర్తుండాలన్న ఒక ఇంటెన్షన్తో చేసింది. సో ఎవ్రీథింగ్ స్టార్టెడ్ ఫ్రమ్ like a backstory. Every story has a backstory అంటారు కదా. So before I go into that, I just want to thank our chief guest today. So Shashi sir, I'm a fan of your work and I have seen your films and thanks for making everyone proud, especially oka Telugu film ni pan India level lo తీసుకెళ్ళి you showed what all we can do, and at the same time it's not like a regular story, it's a inspirational story and you inspired us with that story too. So thank you so much for gracing our event with and with your presence, and launching our teaser is a big thing for us. Thank you so much.
సో తను బిజీగా ఉన్నా కూడా కొంచెం లాస్ట్ మినిట్లో మేము వీ రిక్వెస్టెడ్ హిమ్ అండ్ హీ కేమ్ ఆల్ ద వే. సో ఐ రియలీ థ్యాంక్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ సార్. దాని తర్వాత ఇక్కడ ఎస్పెషలీ యుఎస్లో మొత్తం ఫిల్మ్ చేసామండి. బట్ I'm missing a couple of my cast and then especially crew. Everyone is from US. So వాళ్ళందరూ ఈరోజు లేరు ఇక్కడ. Maybe next trailer launch కానీ ఎప్పుడైనా అయినప్పుడు maybe we'll try to bring them here. But why I did, so we came up with a strategy, marketing strategy, which is made in USA and assembled in India, 100% pakka Telugu film. So what does that mean? So first వచ్చి మేము ఫిల్మింగ్ మొత్తం అక్కడే చేసాం. కానీ ఫిల్మ్ అయిన తర్వాత I know there is very like experienced people here in India. So I want to seek their help. So I want to seek experienced people onto my project, and వాళ్ళు వచ్చిన తర్వాత I know it's going to take the project to next level. So that's when I first started associating with a lot of experienced people who are standing right behind me. So I started collaborating with Funny Kalyan Garu. So I saw his work and I'm a huge fan of his songs before, and I called him and I said like, sir, ila movie chestunanu, I want you to score, like do some music for me. Ante he was like first ఒకసారి స్టోరీ విన్నప్పుడు దాని తర్వాత ఆలోచిద్దాం అన్నారు. బట్ ఐ థింక్ హీ లైక్ మై స్టోరీ. సో దట్స్ వేర్ ఐ సెడ్ సార్ మీరు చేస్తే బాగుంటుంది అని చెప్పి ఐ రిక్వెస్టెడ్ హిమ్ అండ్ హీ కేమ్ ఆన్ బోర్డ్. అండ్ దెన్ యుఎస్ నుంచి ఇక్కడికి వచ్చే ముందు ఐ వాజ్ లిటిల్ స్కెప్టిక్. అంటే ఇది ఎంతవరకు మనం అక్కడికి వెళ్ళి మనకు అసలు ఐడియా కూడా లేదు, మనకి అసలు బ్యాక్గ్రౌండ్ లేదు, లేకపోతే ఎవరు ఫ్యామిలీలలో కూడా ఎవరు మనకి గైడ్ చేసేవాళ్ళు లేరు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత హౌ ఐఎమ్ గోనా డీల్ అన్నది ఒక చిన్న డౌట్ ఉండే. సో ఇందాక శ్రీచరణ్ సార్ చెప్తున్నట్టు he have done a project in US which is based in US which is called Gatham. So ఆ టీంలో చాలా మంది నా ఫ్రెండ్స్ వర్క్ చేసి ఉండే. సో వాళ్ళని అడిగాను, బ్రో స్కోర్ టూ గుడ్ ఉంది, ఎవరు చేశారని అంటే దెన్ దే గేవ్ మీ హిస్ కాంటాక్ట్ డీటెయిల్స్. సో నేను అప్పుడు ఒకసారి కాల్ చేసి, సార్ ఫస్ట్ నేను ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తారు లేదని అడగలేదు. సార్ ఏమంటారు, I was so impressed with your work and I've been knowing your name but I didn't knew that you scored for this. So akkada I started interacting with him and then it took like 6 months for us to understand each other, and now he became my like closest associate, and he's like a mentor and like a brother to me, where ప్రతి ఆస్పెక్ట్లోని he's trying to guide me and take me to next level. So I really appreciate for your contribution on this, and especially background score. I think whatever you are seeing on teaser is just a glimpse of his work, and I know he has proved already, and these guys have been in industry for like more than like a decade now. So I don't have to brag about them, but they have done amazing work on this project. So for this film, background score aithe he did as best as possible, because నేను యూజువల్లీ ఐ టేక్ టైమ్. అంటే వెంటనే నేను ఏది ఓకే సార్ బాగుందని అంటే వెంటనే యూ విల్ సీ మై రియాక్షన్, బాగుందని చెప్పేస్తాను. లేదంటే ఐ విల్ టేక్ టైమ్ టు లివ్ విత్ ఇట్ అండ్ సీ ఇఫ్ ఇట్స్ రియలీ మేకింగ్ సెన్స్ ఆర్ నాట్. అప్పుడు నేను ఓకే అంటాను. బట్ బీయింగ్ ఏ సీనియర్ మోస్ట్ గాయ్ అండ్ నాలాంటి బిగినర్ వచ్చి సార్ కొంచెం ఇక్కడ నాకు ఇంకోటి కావాలన్న, సో హీ డిడ్ంట్ హెసిటేట్. I really appreciate you being that way, sir, because as a beginner we will have a hesitation if we can ask that, but you didn't show any kind of what do you call hesitation to listen to what I'm trying to say. So thank you so much, and this is just for starting of our collaboration, so we'll do furthermore. సో నెక్స్ట్ వచ్చి మన ఇండస్ట్రీలో నాకు తెలిసి హెచ్రాజ్ సార్, దేవి కృష్ణ గారు, దీస్ గైజ్ ఆర్ లైక్ బిహైండ్ ఆల్ ఫిల్మ్స్. ఐ వుడ్ సే ఆల్మోస్ట్ 20 years నుంచి దే డిడ్ ఎవ్రీ ప్రాజెక్ట్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. సో వాళ్ళు నాకు సీనియర్ మోస్ట్ రిసోర్సెస్. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ ఇలాగ నేను ఒక ప్రాజెక్ట్ చేశాను న్యూ కామర్ అంటే దే డిడ్ 20 years, yeah, more than just to give you a number, more than 700 films చేశారు. సో వీళ్ళ దగ్గరికి నేను వెళ్ళేటప్పుడు ఐ హ్యాడ్ రియలీ స్మాల్ హెసిటేషన్. అంటే
మనం కొత్త, అసలు మనకి ఎక్స్పీరియన్స్ లేదు, ఇదంతా కూడా మనం ఎప్పుడు ఎక్కడ నేర్చుకుంది లేదు, ఏం లేదు. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి సీనియర్ పీపుల్తో అసోసియేట్ అయితే మనకు కావాల్సినట్టు వాళ్ళు ఇవ్వగలుగుతారా, లేకపోతే మనం అడగగలుగుతామా అని ఒక డౌట్ ఎప్పుడు ఉండే. బట్ నేను కాల్ చేసి, సార్ ఇలాగ నా దగ్గర ఒక మూవీ ఉంది సార్, నేను ఇలా చేసుకున్నాను, నేనే చేసుకున్నాను మొత్తం, మీ హెల్ప్ కావాలి సార్ అంటే, వితౌట్ సెకండ్ థాట్ ఒక్కసారి మూవీ పంపించండి, మూవీ చూసిన వెంటనే ఐ విల్ గివ్ మై ఇన్పుట్స్ అని చెప్పన్నారు. So as soon as he watched the film, he called me back and he said like, I will do it, Karthik, అని చెప్పాను. So I was like, okay, that's like a good sign. So thank you so much for doing that. And as like సార్ చెప్పినట్టు నేను I'll take some time, but చాలా ఇబ్బంది పెట్టుంటాను. I really I apologize for all the like మీకు టైం తీసుకుని ఎలా చేయడం అందరితో చేస్తుంటే సారీ ఫర్ దట్ సార్. దెన్ దేవి కృష్ణ గారు రాలేదు. సో హీస్ అవర్ అట్మాస్ సౌండ్ మిక్సింగ్ ఇంజనీర్. సో తను కూడా హీస్ బీన్ ఇండస్ట్రీ ఫర్ లైక్ మోర్ దెన్ 20 years. అండ్ సార్ కూడా నోబడి, ఆల్ దీస్ పీపుల్ ఆర్ లైక్ రియలీ ఎక్స్పీరియన్స్, బట్ ఎప్పుడు నాకు ఆ ఎక్స్పీరియన్స్ నా ముఖం మీద ఎప్పుడు చూపెట్టలేదు. దే ఆల్వేస్ ట్రీటెడ్ మీ లైక్ అ ఫెలో ఫ్రెండ్ అండ్ అ ఫెలో talent, and then they just work with me in the same level. So it's like so surprising for me, but I'm glad that that happened that way. And next, coming to my dialogue writer Ramaswamy garu. So as he said, like that's how we started. నేను అట్లాంటాలో ఉండి ఒక రోజు కాల్ చేసి, సార్ ఇలాగా మీ డైలాగ్స్ నాకు నచ్చుతుంది సార్, మన మూవీలో మీరు రాస్తే బాగుంటుందని అంటే, షూర్ సార్ చేద్దామన్నారు. దాని తర్వాత స్టోరీ చెప్పాను. సో స్టోరీ విన్నారు. సార్ ఇది మనం ఏమైనా వేరేదేమైనా ట్రై చేద్దామా, కొంచెం ఇది యాడ్ చేద్దామా. సో అతను యాజ్ ఎ డైలాగ్ రైటర్ కాకుండా హీ ఆల్సో ట్రై టు chip some inputs and stuff along with his ante set of skill set kakanda. He also tried to give me more inputs. So he also did lot of films before, and still nenu sir le sir ee dialogue manam ila ka sir inkoncham baga radam sir ini enna ante asala okay సార్ ఇది చూడండి, వెంటనే స్పాంటేనియస్ గా డైలాగ్స్ వెంటనే వస్తుంది. ఓకే, నేను అంటే ఈ డైలాగ్ రైటింగ్ లో నాకు అర్థమైంది ఏంటంటే, ఇదంతా నాకు ఫస్ట్ టైం, ఐఎమ్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. సో ఐఎమ్ లెర్నింగ్ ఇట్, అండ్ అట్ ద సేమ్ టైమ్ దీస్ గైస్ గివ్ మీ అ స్కోప్ టు లెర్న్. అంటే అది అందరూ ఇవ్వలేరు. సో దట్ హ్యాపెన్ టు మీ, ఐఎమ్ లక్కీ ఇన్ దట్ ఆస్పెక్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దట్. సో నిరంజన్ గారు, మాధవ్ గారు ఫ్రమ్ ఆదిత్య మ్యూజిక్ లేబుల్. సో these guys are like our digital hosting platform. All our content, promotional content and music will be on Aditya. So please do watch our teaser online, and songs kuda tharlo release chestam. Mostly in next one and a half week we will have the songs one by one. And thank you sir, thanks for taking us and being behind us sir. Thank you. Yeah, so before I do that, I also want to just recognize my team and friends from US. So మనతో పాటు వర్క్ చేసిన టెక్నికల్ క్రూ, కాస్ట్ అండ్ సపోర్టింగ్ యాక్టర్స్ అందరూ యూఎస్లో ఉంటారండి. సో వాళ్ళు ఈరోజు రాలేకపోయారు, బట్ మేబీ నెక్స్ట్ ఈవెంట్లో నేను వాళ్ళని తీసుకొచ్చేలా ట్రై చేస్తాను. ఎస్పెషలీ నా యాక్ట్రెస్ స్వర్ణిమ సింగ్, who is a lead actress in this film, and Maria Martinova, she is a Russian and she is a very good dancer. Tanu Bollywood lo she is like a expert. So Saroj Khan Dekra, she got an award and she's that kind of a talent. So tanu one of the other actors. Alage mana Raghu Gopal garu ani cheppi, dan tarvata Vivan Lalam, dan tarvata Vamshi Hari, Avirneni Raviteja, dan tarvata V Bhakta. సో కావ్య గులిపల, వీళ్ళందరూ ఏంటంటే మనతో పాటు అక్కడ యాక్ట్ చేసిన ఆర్టిస్టులు అండి. వీళ్ళందరూ దే ఆర్ వెరీ టాలెంటెడ్. బట్ ఐ గో బ్యాక్ టు ఓకే ఎలా వీళ్ళందరినీ తీసుకొచ్చాను ఇవన్నీ కూడా నేను చెప్తాను తర్వాత. అట్ ద సేమ్ టైం క్రూ టీమ్ కూడా మనకి మొత్తం మన ఫిల్మ్ షూట్ చేసింది మొత్తం అమెరికన్స్ అండి. సో వాళ్ళు ఎస్పెషల్లీ మై డిఓపి లూక్ ఫ్లెచర్, అతని కోసం ఒక ఇంగ్లీష్లో చెప్పేస్తాను. బ్రదర్, thanks for being there behind me, and I'm so happy and I'm honored that I'm introducing a very talented DOP to our Telugu industry. So along with just almost 85
100% అందరూ మేమంతా కొత్త వాళ్ళమేనండి. సో అందరికీ ఇది డెబ్యూ ఫిల్మ్. సో ఎవరికి ముందు వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ కానీ ఇదేం లేదు. బట్ మేమందరం ఏంటంటే ఎవరైతే కసిగా ఉన్నారో వాళ్ళందరూ నేను చూస్ చేసుకున్నాను. సో దట్స్ ఆల్ ఐ డెడ్. అండ్ వాళ్ళందరూ కాంట్రిబ్యూషన్ లేకపోతే ఇది ఇలా వచ్చిండేది కాదు. సో బట్ ఇట్స్ జస్ట్ టీజర్, బట్ ట్రైలర్ వర్క్ ఇవన్నీ కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. సో వాట్ వీ డెడ్. అండ్ యా, అండ్ కమింగ్ టు నెక్స్ట్ పార్ట్. సో హౌ దిస్ స్టార్టెడ్. యా కార్తిక్, సో యూ ఆల్సో వర్క్ దేర్ ఇన్ యుఎస్ఏ అని చెప్పారు. సో ఇంతకు ముందు ఏమైనా సినిమాలు చేశారా? దిస్ ఇస్ ద ఇంతకు ముందు ఏమైనా అంటే వేరే వాళ్ళ కోసం యాక్టింగ్ చేయడం కానీ లేదా ఎనీథింగ్ డిడ్ యూ ఎవర్ డూ బిఫోర్ దిస్? సో మనకి యాక్టింగ్ అంటే పిచ్చి ఉండేది మ్యామ్. సో ఎలా అంటే ఇది చిన్నప్పుడు ఐ టెల్ ఎ స్మాల్ స్టోరీ. నాకు ఊహ తెలిసినప్పుడు నేను ఫస్ట్ మూవీ చూసిన మూవీ గ్యాంగ్ లీడర్. సో గ్యాంగ్ లీడర్ మూవీ చూసిన తర్వాత నా సూపర్ హీరో వాజ్ చిరంజీవి సార్. నా సూపర్ హీరో వాజ్ చిరంజీవి సార్. సో దో మై ఫాదర్ వాజ్ మై హీరో, బట్ ఐ ఆల్వేస్ థాట్ లైక్ ఓకే మై ఫాదర్ హ్యాస్ అ లిమిటేషన్, బట్ చిరంజీవి గారు ఈజ్ లైక్ అ సూపర్ హీరో. సో మనం కూడా అలాగే అవ్వాలి పెద్ద అయిన తర్వాత అని అక్కడ ఒక బగ్ స్టార్ట్ అయింది. సో దాని తర్వాత నేను యాక్చువల్లీ నేను గాజువాక అనే ఒక వైజాగ్లో గాజువాక అనే ఏరియా క్లోజ్ బై ఆటోనగర్ కాలనీలో ఉంటాను. సో అక్కడ నేను ఇలా చిరంజీవి గారిని ఇమిటేట్ చేస్తూ లేకపోతే ఇది చేస్తూ అది చేస్తూ డాన్సులు చేస్తూ ఇవన్నీ చేస్తుంటే ఎవ్రీ వన్ స్టార్టెడ్ లైకింగ్ ఇట్. సో దట్ అటెన్షన్ అండ్ దట్ లుకింగ్ అప్ టు థింగ్ కైండ్ ఆఫ్ ట్రిగర్డ్ సంథింగ్ ఇన్ మీ. అండ్ నాకు అనిపించింది ఏంటంటే ఓకే నేను పైకి స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ఐఎమ్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ థింగ్స్ అండ్ ఐఎమ్ నాట్ hesitant to say anything. అది కాకుండా ఎస్పెషల్లీ డాన్స్ చేసేటప్పుడు అయితే ఐ థింక్ ఐ డెంట్ డూ ఎక్స్పెరిమెంట్ మై డాన్స్ ఇన్ దిస్ ఫిల్మ్, బట్ ఐ విల్ సేవ్ దట్ ఫర్ మై నెక్స్ట్ ఫిల్మ్. సో అక్కడ స్టార్ట్ అయింది, అందరూ మెచ్చుకుంటున్నారు. సో వై కాంట్ ఐ బికమ్ అ హీరో అని చెప్పి అనుకున్నా. కానీ నేను చిన్నప్పుడు షార్ట్ ఉండేవాడిని. ఇట్స్ లైక్ చిన్నప్పుడు ఎవరైనా యూ సీ యువర్ సెల్ఫ్ లైక్ హీరో ఇన్సైడ్, బట్ మనం చూడడానికి అలాగ ఉండం. సో అలాగా నేను ఇది ఎవరికైనా చెప్పాలన్నా ఐ వుడ్ హెసిటేట్. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా మనం చూసి నువ్వు హీరో అని చెప్పి అడిగేస్తారేమో ఒక చిన్న భయంతో ఎప్పుడు నేను చెప్పలేదు. అలాగా ఆన్ ద అదర్ సైడ్ నన్ను ఎవరు అడగలేదు కూడా. ఓకే నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతావు అని చెప్పి మనం చాలా మంది చిన్నపిల్లలను అడుగుతుంటాం, బట్ నన్ను ఎవరు అడగలేదు. అంటే మా పేరెంట్స్ వచ్చి ఆల్వేస్ థాట్ ఓకే మనం సాధించలేనిది వాళ్ళకి ఇవ్వాలి. సో వాళ్ళు సాక్రిఫైస్ చేసిన అన్ని whatever they did, that's what made me to be here now. బట్ వాళ్ళు ఎప్పుడు నన్ను ఓకే నువ్వేమవుతావు నీకేది ఇష్టం అని చెప్పి ఎప్పుడు నన్ను అడగలేదు. సో అలాగా అడిగుంటే అప్పుడు ఏమైనా చెప్పుండేవాడేమో, బట్ దిస్ వాజ్ బిహైండ్ మీ ఇన్సైడ్ మీ ఫర్ లాంగ్ టైమ్. సో సడన్గా ఒక రోజు వచ్చి డాన్స్ బేబీ డాన్స్ ఇలాగా వైజాగ్లో ఆడిషన్స్ అవుతున్నాయంట అని చెప్పి మా ఇంటి పక్కన ఒక అక్క చెప్తే ఐ సెడ్ లైక్ ఓ ఇప్పుడు డాన్స్ బేబీ డాన్స్ హైదరాబాద్లో ఉంటుంది. ఓకే హైదరాబాద్ అంటే స్టేట్ లెవెల్ అందరూ చూస్తారు. సో మన టాలెంట్ అక్కడ చూపెడితే మన హీరో చేసేస్తారని ఒక ఐడియా వచ్చింది. సరే ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి ఏం తెలియదు. మా ఇంట్లో బ్యాక్గ్రౌండ్ అని ఉందంటే ఎవరు లేదు. సో మా కాలనీలో కూడా నేను ఒక్కనే డాన్సర్ని, సో ఇంకెవరు లేరు కూడా. సో సరే అని చెప్పి నేను నాకు తెలిసిన ఒక డాన్స్ స్టూడియో అన్న దగ్గరికి వెళ్ళి అన్న ఆది డాన్స్ అకాడమీ అని చెప్పి గాజువాకలో అన్న ఇలాగా సెలక్షన్స్ అవుతున్నాయంట, ప్లీజ్ నన్ను తీసుకెళ్ళి అక్కడ చూపెట్టండి అన్న అంటే వాళ్ళు ఓకే తమ్ముడు నేను తీసుకెళ్తానని తీసుకెళ్లారు. ఆడిషన్స్ చేశాను, సెలెక్ట్ అయిన వెంటనే నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే ఇట్స్ నెక్స్ట్ స్టెప్ ఫర్ మై థింగ్. సో అక్కడ అలా బగ్ స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఐ ట్రై టు డూ సమ్ ఆడిషన్స్ అండ్ ఇవన్నీ చేస్తున్నాను మ్యామ్. బట్ ఎప్పుడు ఐ డెంట్ గెట్ ఫుల్ ఫ్లెజ్ సపోర్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ అట్ ద సేమ్ టైమ్ సొసైటీ ఇవన్నీ కూడా ఉంటుంది కదా మ్యామ్. సో ఇట్స్ లైక్ నేను లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. సో ఐ హ్యావ్ 4 people రెస్పాన్సిబిలిటీ ఫర్ 4 people. సో ఐ కాంట్ మన డ్రీమ్ కోసం వాళ్ళ డ్రీమ్ని క్రష్ చేయాలన్నది ఐ డెంట్ ఫీల్ లైక్ ఐ హ్యావ్ టు డూ దట్. సో అందుకని ఐ డెంట్ పర్సీవ్ ఇట్ యాజ్ అ ఫుల్ టైమ్ yet. But now I am at a stage where I feel like okay, whatever my responsibilities were acknowledged. So now I have to take care of myself. And okay stage lo unnanu kabatti I am pursuing this. And I hope I get into this as a full time. అండ్ యూఎస్లో వెళ్ళిన తర్వాత కూడా చాలా మంది దగ్గరికి వెళ్ళి నేను ఫ్రీగా పని చేస్తాను సార్, నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటాను, మీతో వర్క్ చేస్తాను అని చెప్పి అడిగి వెళ్ళాను. బట్ అంటే నాలాగా
కొంచెం ప్యాషన్ ఉన్న వాళ్ళు ఇంకా నాకు తగలలేదు, చాలా మంది ఉన్నారు, బట్ నాకు అలాంటి వాళ్ళు ఇంకా తగలలేదు. సో ఈ మూవీ అట్లీస్ట్ చూసిన తర్వాత అయినా వాళ్ళు నన్ను చూసి నాతో అసోసియేట్ అవ్వడానికి ఆపర్చునిటీ ఇస్తే దట్స్ ఆల్ ఐ లుక్ ఫార్వర్డ్ టు. వన్ లాస్ట్ క్వశ్చన్. మీరు అక్కడ వర్క్ చేస్తున్నారని చెప్పారు, సో వర్క్ చేస్తూ ఈ సినిమాని చేశారు. సో వాజంట్ లైక్ tough, I'm sure. Yeah, so that's one other totally a different game ball. So నేను అక్కడ ఫుల్ టైం వర్క్ చేస్తుంటానండి. సో ఇదంతా ఏంటంటే నేను మార్నింగ్ అక్కడ ఒక 12 hours వర్క్ ఉంటుంది, అది వర్క్ వచ్చి నాకు ఒక 12 hours ఉంటుంది. సో ఈవినింగ్ ఆఫ్టర్ ఇంటికి వచ్చిన తర్వాత నేను ఒక 4-5 hours కంపల్సరీగా ఈ ఫిల్మ్ దాని మీదే. సో మనకి బేసిక్స్ ఏం లేదు, ఏ కోర్స్ వర్క్ చేయలేదు, ఎక్కడికి వెళ్ళి నేర్చుకోలేదు, ఎవరి దగ్గర వర్క్ చేయలేదు. బట్ నాకు వచ్చి యాక్టర్ అవ్వాలంటే మనని పిలిచి ఇప్పుడు ఎవరు ఆపర్చునిటీ ఇస్తారు, ఎవరెవరు, ఎందుకంటే మనం ఎవరైనా ఎవరికి తెలియదు, మనకి బ్యాక్గ్రౌండ్ ఎవరు సపోర్ట్ లేదు. సో కానీ మనం వర్క్ చూడాలి, మనం వర్క్ చూస్తే ఎవరైనా వస్తారని నమ్మకం మాత్రం ఉండింది. సో అక్కడ ఏంటంటే ఓకే, ఐ థాట్ ఏదో ఒక ప్రాజెక్ట్ మనం చేసుకోవాలని చెప్పి స్టార్ట్ అయింది. సో ఇది ప్యారలల్లీ ఇలా నేర్చుకోవడం అని స్టార్ట్ చేశాను, యాక్టింగ్ కానీ ఇవన్నీ ఆన్లైన్లో యూట్యూబ్లోనే. ఇప్పుడు సిన్స్ వీ హ్యావ్ టెక్నాలజీ, సో ఐ లెర్న్ ఎవ్రీథింగ్ ఆన్లైన్. నేర్చుకుంటూ పార్ట్ టైంలో ఇది చేసుకుంటూ వచ్చాను. సో ఈ ఫిల్మ్ అండి మొత్తం పార్ట్ టైంలోనే చేశాను. దిస్ ఫిల్మ్ ఇస్ మేడ్ కంప్లీట్లీ పార్ట్ టైమ్. సో యూఎస్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్కి ఇక్కడ వచ్చినప్పుడు ద స్కెడ్యూల్ యూస్ టు బి లైక్ దిస్. సో నైట్ అంతా యూఎస్ టైంలో పనిచేసేవాడిని, మార్నింగ్ 6:30-7 వరకు పనిచేసి పడుకుంటాను. ఒక 3-4 hours పడుకున్న తర్వాత లేచి మళ్ళీ ఇక్కడ మన టెక్నీషియన్స్తో వర్క్ చేస్తాను. సో ఇలా నా స్కెడ్యూల్ ఉండేది. సో ఇట్స్ లైక్ లిటిల్ టఫ్, బట్ ఐ feel like we all did a good job together. So and I want people to acknowledge it. And thank you for media and press being here, and I'm really thankful for your support, and we are looking forward for more from you. Thank you so much. Oh yeah. No. Sir, Inkoti, actually, I want to thank a couple of people who helped us launch our first look and motion poster. Ravi Perupu garu, dan tarvata Vinay garu, Vijay garu, dan tarvata mana Sashi garu. So all these guys came forward to launch our first look and motion poster. At the same time, ఇప్పుడు కూడా మన టీజర్ లాంచ్ కూడా ఇప్పుడు మన డీజే టిల్లు డైరెక్టర్ విమల్ గారు, దాని తర్వాత బబుల్ గమ్ డైరెక్టర్ రవి పేరుపు గారు, దాని తర్వాత రోషన్ గారు హూ యాక్టెడ్ ఇన్ బబుల్ గమ్ ఈజ్ ఆల్సో లాంచింగ్ అవర్ టీజర్ ఆన్ డిజిటల్ ప్లాట్ఫామ్. అండ్ ఆల్సో విజయ్ గారు కూడా ఈరోజు లాంచ్ చేస్తున్నారు. సో ఐ రియలీ థ్యాంక్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్, especially from our team. Thank you so much, sir, for doing this. And మీరు చేయాల్సిన అవసరం లేదు, but you're doing, I'm really thankful for that. And వచ్చారా? సో మా టీమ్కి పెద్ద సపోర్ట్ మా పిఆర్ఓ టీమ్, వంశీ అన్న, శేఖర్ అన్న, కెన్ యూ ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ సార్, ప్లీజ్ రండి అన్న, రండి ప్లీజ్, రండి ప్లీజ్ రండి అన్న, రండి కొంచెంసేపు. అంటే వాళ్ళు పెద్ద మూవీస్ ఎప్పటి నుంచో చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. సో నేను ఒక కొత్త మూవీ చేశాను, నాకు కొంచెం మీ సపోర్ట్ కావాలంటే దే సెడ్ లైక్, తమ్ముడు నువ్వు దగ్గర కంటెంట్ ఉందో చెప్పు, మేము హెల్ప్ చేస్తామన్నారు. సో దట్ మీన్స్ అ లాట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దట్ అన్న. యా, నెక్స్ట్ వచ్చి ఐ వాంట్ టు టాక్ లిటిల్ బిట్ అబౌట్ అవర్ ఫిల్మ్. సో మీరు టీజర్ చూసుంటారు, సో మీకు నాకు తెలిసి ప్లాట్ అర్థమైపోయింది. సో నాకు తెలిసి యాజ్ అన్ యాక్టర్ మా అందరిలో అందరిలో అన్ని యాక్టర్స్లోని ఒక వల్నరబిలిటీ ఉంటుంది సార్. అట్ ద సేమ్ టైం ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. ఇవన్నీ ఎప్పుడు ఏంటంటే మమ్మల్ని మా మెంటల్ స్టేట్ని కొంచెం డౌట్ చేసేలాగా, లేకపోతే క్వశ్చన్ చేసేలాగా కొంచెం ఆ సిచ్యువేషన్ ఎప్పుడు అందరికీ వెళ్తుంటుంది. ప్లస్ ఫేజెస్ వైజ్ అందరూ ఫేస్ చేస్తుంటారు. సో ఈ మూవీ ప్లాట్ వచ్చి అనుకునే ముందు దట్ వాజ్ ద ఐడియా. సో అలాంటి ఒక యాక్టర్ ఒక ఆడిషన్కి వెళ్ళి ఆ ఆడిషన్లో ఒక సైకోపాత్ రోల్ అటెండ్ అయితే వాడు దాన్ని అచీవ్ చేయడం కోసం ఎంత దూరం వరకు వెళ్తాడు అన్నదే మా ప్లాట్ సార్. సో ఇది నాకు తెలిసి ఎవ్రీ ఆస్పైరింగ్ యాక్టర్ కెన్ రిలేట్ టు ఇట్, అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ మెసేజ్ ఇన్ ద ఫిల్మ్. At the end, you'll understand what we are trying to tell. And
yeah, I think that's pretty much from us. And anything else? Yeah. So I think very soon we will be launching our lyrical video next week. And then we are going to do a glimpse of our trailer and then trailer. So మీకు టీజర్ ఇప్పుడు నచ్చిందని అంటే ట్రైలర్ విల్ బీ 2-3 times better than this అన్న ఒక అష్యూరెన్స్ నేను ఇస్తాను. And movie is gonna come soon as well. Please, we will keep everyone updated on that. And do support us. If you like it, please share with your friends. And ఇంకా ఏమైనా ఆప్షన్స్ ఉంటే మీరు ప్రమోట్ చేయడానికి కూడా హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.